వైద్య విద్యని మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ప్రజలు కూడా వీటిని గమనించాలి. మీరు బెదిరించినట్టుగా మీ మీద అది కూడా బెదిరిస్తున్నవారు 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, 30 కేసులు పైగా, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా ఉండడం, మీరు జైలుకి కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎవరిని జైలుకు పంపుతారు? విధానం వీటిని సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా? విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా? లేదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన పిపిపి మోడల్లో అభివృద్ధి కార్యక్రమాలని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు జైలుకు పంపిస్తారా? ఇటువంటి అహంకారిత పూర్వత మాటలు మాట్లాడడం కారణంగానే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నేను అదే విధానాన్ని కొనసాగిస్తాను, నేను మారను, నా నైజం ఇదే, ఇటువంటి ఫ్యాక్షన్ మైండ్ సెట్తోనే ఇట విపరీతమైన మానసిక స్థితి కారణంగానే నేను ముఖ్యమంత్రి అయ్యాను అనే భావన మీకు ఉండి ఉంటే, అదే రకంగా మళ్ళీ భవిష్యత్తులో, ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. ఆయన మాట్లాడుతున్న దాంట్లో విచిత్రం ఏంటంటే 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఆయన ఇప్పటి నుంచే బెదిరిస్తున్నాడు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. న్యాయస్థానంలో మీరు ఏం చెప్పాలనుకున్నారో నిరూపించండి. దీంట్లో అవినీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ మీకు అలవాటైందే కదా, తెలుసు కదా ఎలా జరుగుతాయో. న్యాయస్థానంలో నిరూపించండి. ప్రభుత్వంలో ఉంటున్న వారిని జైలుకు పంపండి. అది చేయకుండా ఈ రకంగా బెదిరించడం, ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడన్నా తప్పులు ఉంటే, లోపభూయిష్టంగా ఎక్కడన్నా విధానం ఉంటే వాటిని మీరు ప్రజాక్షేత్రంలో మాట్లాడండి. కాబట్టి ఈ రకంగా బెదిరింపు దూరం అంటే దీని ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది. మరింత విస్తృతంగా మెరుగైన వైద్య సేవలు పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్లో 75% పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు.